ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాంచి చాలా బాధపడుతూ ఉంటుంది. నా హోదా కోసమని నేను గొడవ పడుతూ ఉన్నాను అని విధంగా అంటుండగా, నువ్వు అలా ఎప్పుడూ అనుకోకు. ఈ ఇంటికి నువ్వు కూడా అందరిలాగా గెస్ట్ అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు? ఈ ఇంట్లో నువ్వు ఆడబిడ్డవి, అలా అని చెప్పేసి నీ హోదా ఎక్కడికి వెళ్ళదు అని కౌశికి నచ్చ చెప్తూ ఉంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు కాచి? నువ్వు ఇంటి ఆడబిడ్డవు కాబట్టి నీకు ఎంత హక్కు ఉందో అంతే హక్కు ఉంటుంది. అలా అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉంటే ఇప్పుడు మేము చూస్తూ ఊరుకుంటామా? ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకు. అయినా బూచన్నయ్యను మేము ఎందుకు చిన్న చూపు చూస్తాం? తనకు కూడా ఎలాంటి జాబు చేయాలనుకుంటున్నాడు. అలా తన మనసులో మాట వదినకు చెప్తేనే కదా అర్థం చేసుకునేది. వదిన, నాదో చిన్న రిక్వెస్ట్. కాచి బూచి మీరిద్దరికి చెప్తున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి ఖచ్చితంగా వదినకు చెప్పండి. తను మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఇలా నర్వస్ పడుతూ ఇంట్లో బాధపడుతూ నన్ను చిన్న చూపు చూస్తారేమో అని భయపడకంటే మీకంటూ కాళ్ళ మీద నిలబడేంత స్థాయి మాకు కావాలనుకుంటే ఖచ్చితంగా వదిన మీకు సపోర్టుగా ఉంటుంది అని ఈ విధంగా నిషి మాటలు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది కౌశిక్కి, జగదాత్రికి. ఏ మాటలు విని ఒక్కసారిగా వైజయంతి గగ్గు తింటుంది. ఏంది ఈ అమ్మి ఇట్టా మాట్లాడుతూ ఉండదు? నాకేం అర్థం కావట్లేదే. ఈ అమ్మి ఇంత తొందరగా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. అమ్మో, ఏదో ఒకటి చెయ్యి అండాలి, లేకపోతే నా కొంప కొల్లరవుతుండది అని ఈ విధంగా వైజయంతి అంటూ ఉంటుంది. మరోవైపు టాబ్లెట్ల కోసం అని చెప్పేసి సుధాకర్ హాల్లో కూర్చుంటారు. ఆ సమయానికి వైజయంతి టాబ్లెట్ తీసుకురద్దామని చెప్పేసి అనుకునేసరికి వెంటనే ఫోన్ వస్తుంది. వైజయంతి అని చెప్పేసి సుధాకర్ పిలుస్తుండగా, ఏటేనిది బాబు, ఎందుకు పిలుస్తుండారు అని అడుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే చిలకమ్మ వచ్చి టాబ్లెట్లు ఇస్తుంది. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత వేసుకుంటుండగా వెంటనే చిలకమ్మ మళ్ళీ కాలు ఒక్కసారిగా స్లిప్ అయి సుధాకర్ మీద పడిపోతుంది. ఆ సీన్ చూసి మళ్ళీ ఏంటి నీకు ఏం ముట్టింది? ప్రతిసారి నా మొగుడు మీద ఇట్లా పడతా ఉండవు? తప్పు తనది కాదు, నా కాలు తగిలి తన కింద పడిపోయింది. రోజు రోజుకి ఈ చిలకమ్మ నాకు పెద్ద టార్చర్ అవుతూ ఉండదు. ఈసారి దీన్ని మొగుడిని పిలిపించి ఇక దీన్ని తొందరగా గెంటేయాలి, లేకపోతే ఈ టెన్షన్లకు నేను సత్యంలా ఉన్నాడు అని విధంగా మళ్ళీ భద్రకు ఫోన్ చేస్తుంది. ఒరే భద్ర, ఎక్కడున్నావురా? ఏంటమ్మా? ఏం లేదురా, నీతో చిన్న పని ఉండదు. అమ్మో, ఆ రోజు వస్తే ఆ చిలకమ్మ నాకు చిలకలు చూపించింది. నేను ఎట్టి పరిస్థితుల్లో రాను. అరే, దానికి దయ్యం పట్టిందన్నావు కదా, ఆ దయ్యాన్ని పోగొట్టడానికి నువ్వు పెద్ద మాంత్రికం తీసుకునిరా, నీకు డబ్బు ఏర్పాట్లు చేస్తూ ఉండడు అని ఈ విధంగా భద్రానికి చెప్తుంది. సరే అమ్మా, నువ్వు చెప్పావు కదా, నేను పెద్ద మాంత్రికం తీసుకొని వస్తాను, అప్పుడు ఆ చిలకమ్మ భర్తం పడతాను అని విధంగా అన్న తర్వాత అనుకున్నట్టుగానే వైజయంతి ప్లాన్ ప్రకారం భద్రం ఒక మాంత్రికం తీసుకొని వస్తారు. వెంటనే చిలకమ్మ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా అందరు కలిసి హాల్లోకి వస్తారు. అప్పుడు జగదాత్రి, ఏంటి భద్రం, అసలు నీ ఇంటి మొక్కన చూడనని చెప్పేసి మళ్ళీ వచ్చావే అని జగదాత్రి అడుగుతుంది. నేను ఒక్కరిని రాలేదు, నాతో పాటుగా ఒకరు వచ్చాడు, అతనే మాంత్రికుడు. ఇప్పుడు ఈ చిలకమ్మ మనసులో నా భార్య ఉంది కదా, ఆత్మ బయటికి రావాలంటే నేను తీసుకెళ్ళాలి. ఈ మాంత్రిక చేత నిజాన్ని కక్కించిస్తాడు. ఖచ్చితంగా ఈ మాంత్రిక వల్ల నా భార్య ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నాతో పాటుగా వస్తుంది అనేసరికి, ఏంటి భద్రం, నిజంగానా అని విధంగా అంటూ ఉంటుంది వైజయంతి తెలియనట్టుగా. అవునమ్మా, ఇదేంటి ఇప్పుడు ఇలా ఇరికిపోయినాను అని ఈ విధంగా రాగిని అనుకుంటుంది. ఇక వెంటనే మాంత్రికుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. వేపకొమ్మలు పట్టుకొని ఇక రా, ఈడికొచ్చి కూర్చో అని అంటూ ఉండగా అప్పుడు చిలకమ్మ కంగారు పడిపోతుంటుంది. ఏంది చిలకమ్మ అట్లా కూర్చున్నావు, నడు అని బలవంతంగా చిలకమ్మను కూర్చోబెట్టిన తర్వాత అక్కడున్న భస్మం అవన్నీ మొహాన విసిరి కొడుతూ వెంటనే ఆ వేపాకులతో చిలకమ్మను కొడుతుండగా, అయ్యో పాపం అత్తయ్య, ఇప్పుడు అత్తయ్య నేను ఎలా కాపాడలే దేవుడా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో రా, లోపల నుంచి రావే, బయటికి రా, తనని పట్టుకొని ఎందుకే ఇలా చేస్తున్నావు అని మాంత్రికుడు అంటూ ఉంటాడు. ఒసే చిలకమ్మ, ఈ రోజుతో నువ్వు తుర్రుమని పారిపోవాలే చిలకలాగా అని వైజయంతి మనసులో అనుకుంటుంది. ఇక వేపాకులతో చిరాబెరా కొడుతూ ఉండగా నిషి అమ్మ విని వెంటనే హాల్లోకి వస్తుంది. వదులు అని చెప్పేసి
చేతులున్న వేపాకులను గుంజేస్తుంది. అసలు ఈ భద్రం చిలకమ్మ భర్త కానే కాదు, అత్తయ్య ఆడిన నాటకం. చిలకమ్మను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించడానికి ఈ భద్రాన్ని చిలకమ్మ భర్తనని చెప్పేసి ఈ నాటకం ఆడిస్తుంది. అసలు చిలకమ్మకు ఇతను భర్త కానే కాదు మావయ్య అని విధంగా సరికి వెంటనే వైజయంతి నిషి చెప్పిన ఆ నిజాన్ని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా చెప్పింది? ఏంటమ్మి నీకు పిచ్చి కనిపట్టిందా? నేనేంటి అయినా పెళ్ళం మొగులు వాళ్ళిద్దరు కదా. ఏరా భద్రం, నీ పిల్లమే కదా? అవునమ్మా, నా పిల్లమే. అత్తయ్య, నువ్వు ఇంకా నమ్మించాలని చూడకు. ఏ భద్రం, నిజం చెప్తావా? ఇక్కడ పోలీసులో పట్టేయాలా అని నిషి అంటుంది. తప్పైనదమ్మా, ఇదంతా కావాలని వైజయంతమ్మ మాకు ఫోన్ చేసి ఆ చిలకమ్మను బయటికి పంపించే ఏర్పాటు చేయంటే చేసినాను. నా పొరపాటు లేదమ్మా, పిల్ల పీసున్నాన్ని నన్ను వదిలేయమ్మా అనేసరికి వెంటనే భద్రం అక్కడి నుంచి ఆ మాంత్రికు తీసుకొని వెళ్తాడు. ఛీ నేచురాలా, ఇలాంటి ఆలోచనతో ఇలా ఎందుకే అందరినీ బాధపడుతూ ఉంటావు అని ఈ విధంగా అంటుండగా అదే సమయానికి దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది. అసలు నా కొడలేనిది, దీని ఇంట్లో నుంచి బయటికి గెంటాలి, ఇది నాకు ఏకు మేకయింది అనే విధంగా నిషి గదిలోకి వెళ్తుంది. ఏంటత్తయ్య, పొద్దున చేసిన రాద్దంతానికి అందరూ కలిసి నన్ను నానా మాటలు అన్నారు. అసలు ఏమనుకుంటున్నావు నిషి? ఏమనుకోవడానికి ఏముందత్తయ్య, నువ్వు కూడా మారుతనే మనకు సంతోషంగా హ్యాపీగా ఉంటాం. ఇలా ఒకరి మీద పగతో ఉంటే అసలు ఏ మాత్రం కూడా తిన్నది ఒంటికి పట్టదు కదా. అందుకే నువ్వు కూడా మారితే ఆ మారిన దాంట్లో మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామో అర్థమవుతుంది. అర్థం అవడానికి ఏం లేదు నిషి, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు నాకు సపోర్టుగా ఉన్నావన్న తర్వాత ఇప్పుడు నాకు సపోర్ట్ లేకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? ఇది నా ఇల్లు, నీ ఇల్లు అన్నప్పుడే ఇక్కడ నా కొడుకును పెళ్లి చేసుకుంటే నీ ఇల్లయింది, అర్థమైందా? నీ కట్టుబట్టలతో నువ్వు బయటికి నడు. ఏంటత్తయ్య, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అని నిషి అడుగుతుంది. నువ్వు నాకు మొత్తానికి వ్యతిరేకంగా ఉండవు, నాకు నచ్చట్లేదు, అందుకనే వెళ్ళిపో అని వెంటనే నిషి చేపట్టుకొని లాక్కెళ్తుంటుంది. ఆ సమయంలో కౌశికి, ఏంటి పిన్ని, నిషిని ఎందుకు అంత కోపంగా లాక్కొస్తున్నావు? ఈ ఇంటికి నిషికి ఎలాంటి సంబంధం లేదు, అందుకనే బయటికి గెంటేస్తున్నాను అని చెప్పేసి వెంటనే నిషిని బయటికి గెంటేస్తుండగా జగదాత్రి, ఒక్క నిమిషం అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. నా చెల్లి ఏ తప్పు చేసిందని నువ్వు బయటికి పంపిస్తున్నావు? ఓ, తను మారి ఇప్పుడు మంచిగైంది, నీకు సపోర్టుగా లేదని చెప్పేసి పంపిస్తున్నావా అని విధంగా జగదాత్రి వైజయంతిని నిలదీస్తుంటుంది. అయినా చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడకుండా ఇప్పుడు నా చెల్లెలు మారిందని ఆ మంటతో తనని బయటికి పంపిస్తే ఊరుకుంటానా? అసలు స్థానం నా చెల్లికి ఎప్పటికైనా ఇక్కడే, తను కోడలుగా, వజ్రపాటి కోడలుగా ఇక్కడే ఉంటుంది. తనకు వెళ్ళే అధికారం అర్హత లేదు. ఒకవేళ తనని బలవంతంగా మీరు పంపిస్తే మీరు చట్టరిష జైల్లో ఊచలు ఎక్కుబట్టుకోవాల్సి వస్తుంది అని ఈ విధంగా సరికి వైజయంతి జగదాత్రి మాటలు విని షాక్ అయిపోతుంది. మరి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.